అందరికీ నమస్కారములు. ఓ చిరు ప్రయత్నానికి సుస్వాగతం. ఈనాటి అంశం పిల్లలు. అంటే సాధారణంగా కుటుంబంలో 2-3 పిల్లలు ఉంటారు. పిల్లలు అనుకూలంగా అంటే తల్లిదండ్రులు చేసేటివి, ఇంట్లో పెద్దవాళ్ళు చేసే పనులు చూస్తూ వాళ్ళు అనుకరిస్తూ పని చేస్తూ ఉంటారు. అలాంటి పిల్లలకు మనం ఒకసారి చెప్తూనే వాళ్ళు పని చేస్తారు. వాళ్ళు మొదటి రకం వాళ్ళు. రెండో రకం వాళ్ళు ఎట్లా అంటే చెప్తేనే చేస్తారు, వాళ్ళు రెండవ రకం వాళ్ళు. మూడో రకం పిల్లలు మనం చెప్తే చేస్తారు, లేదంటే తప్పులు చేస్తూ ఇష్టమైతే చేస్తారు, ఇష్టం కాకుంటే పని చేయమంటారు. అలా మూడో రకం పిల్లలు. అంటే పిల్లలు 3 రకాలుగా ఈ విధంగా ఉంటారు. మన పిల్లలు మన మాటే వినుకుంటే స్కూళ్ళల్లో టీచర్ల మాట ఏం వింటారు, కాలేజీల్లో లెక్చర్స్ మాట ఏం వింటారు. కాబట్టి పిల్లలకి ఎప్పటికప్పుడు అవగాహన కలిగించండి. ఒక స్థాయి నుంచి ఒక స్థాయికి మానసికంగా, శారీరకంగా మంచి ఆలోచన విధానంతో ఉంటేనే జీవితంలో ఉన్నతమైన స్థాయిలో నిలబడగలుగుతారు. అందరూ బాగుండాలి. మీ నిత్య స్వరూపి డాక్టర్ ఎస్ నిర్మలా మురళి.